2019లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో లేరు. అందుకని ఆయన లౌకికవాది. అప్పుడు అందరూ సమానం, అందరూ ఉండాలి అని లౌకికవాదం పెట్టి పార్టీ కంటెస్ట్ చేసింది. అంటే ఓటు చీల్చేయాలి అని. ఇవాళేమో లౌకికవాది కాదు, ఇవాళ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి రోజుకు ఒక అవతారం వేస్తాడు. ఎన్ని వేషాలండి! ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. 3 ఎన్నికలకు 3 వేషాలు. మరి వచ్చే వేషం ఏం వేస్తాడో నాకు తెలియదు. రకరకాల వేషాలు వేసి మీరు చంద్రబాబు నాయుడికి చెంచగా ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ పనిచేస్తున్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని నువ్వు చేస్తున్నావు, మంచిది చెయ్యి. నువ్వు ఆయన పార్ట్నర్స్ కదా, అన్నిట్లోనూ పార్ట్నర్సే, అధికారంలో పార్ట్నర్సే, మరొక విషయంలో కూడా పార్ట్నర్సే. ఏం చేస్తారు నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2003లో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? అడగలవా నువ్వు? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన అడగవు. అలాగే విజయవాడలో 40కి పైగా గుడులు కూల్చిన ఘనుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో, మళ్ళీ వస్తున్నాయి గోదావరి పుష్కరాలు, 29 మంది చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార ఆర్భాటం వల్ల. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అలాగే మీరు చూశారు సదావర్త భూములు, మన ఈ ప్రాంతం అమరావతి సదావర్త భూములు మద్రాసు దాకా పాకింది. దీనిలో కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఆయన ముఠా. మరి దీన్ని అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఆలయ భూములన్నీ కూడా తన వాళ్ళ కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. టీడీడీకి చెందిన 50 ఆస్తులు విక్రయించాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అడగలవా? దాటి గురించి అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అక్కడ దాకా ఎందుకు? మీ అందరికీ తెలుసు, విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తలనరికేసినటువంటి సంఘటన ఉంది. దానిలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న సూరిబాబు. ఆ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అడగలవా? తలే నరికేశాడు, ఆయన కేసు పెట్టారు. 5 లక్షల రూపాయలు నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, నువ్వు అడగలవా? అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఇలా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికితే బురదలేటటువంటి కార్యక్రమం, అన్యాయమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం, దురదృష్టకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం, జనం నమ్ముతారో నమ్మరో అనేది కూడా లేకోకుండా నీకు మీడియా హంగు ఆర్భాటం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడంగానే అన్ని మీడియాలు కూడా వస్తాయి కాబట్టి, మీడియా బలం ఉంది కాబట్టి దాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తాం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అంతేకాదు, 4-5 నెలల క్రితమే చంద్రబాబు పాలన ఉండగానే అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. దాన్ని ఎప్పుడన్నా ప్రశ్నించావా పవన్ కళ్యాణ్ గారు? ప్రశ్నించావు, మమ్మల్ని ప్రశ్నిస్తావు. ఎందుకు ప్రశ్నించమంటే నువ్వు అడిగిందంతా నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని, నీచమని, రాజకీయ దివాళాకోరుతనమని, చౌకబారు ఎత్తుగడని ఈ సందర్భంగా చెబుతున్నాను. అంతేకాదు మరొకటి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి, మీరెన్ని బురదల్లినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటుకోదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా కొన్ని 100 దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ పూజారులకు సక్రమంగా పారితోషికాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ దీపారాజన వెలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంత మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు బురద జల్లినా అంటుకోదనే విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు, వ్యక్తిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతుడు. మీలాగా వేషాలు వేసే మనిషి కాదు. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి రకరకాల వేషాలు వేసే వ్యక్తి కాదు. మనస వాచ
కర్మణ ధర్మాన్ని మంచి వ్యక్తిత్వాన్ని పాటిస్తాడు. ఆయన హయాంలోని ఈ రాష్ట్రంలో అన్ని ధార్మికతలు బ్రహ్మాండంగా జరిగాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిగట్టుకొని ఈ రోజుకొక వేషాలు వేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు బురదజల్లే కార్యక్రమాన్ని చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అడిగింది ఇస్తానన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని అన్నారు. మీ అంబటరామారావు గారిని చూసారా? మేము ఇచ్చినట్టు ప్యాకేజ్ ఇచ్చినట్టు అడిగితే మీరు ఏమంటారు? అడగని చెబుతాను. ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా, ఆయన అడుగుతాడా? అడగని, అడిగితే చెప్తాను. అడిగితే సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. అడిగితే ఆయన అడగమను, సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద సనాతన ధర్మాన్ని కాపాడుతున్నానని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేకంగా మాట్లాడారు. దీని ముస్లిం సమాజం కానీ క్రిస్టియన్ సమాజం కానీ నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడటం కాదు ఆయనకి కావలసింది. ఆయనకి చంద్రబాబు ధర్మాన్ని కాపాడటమే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయండి, ఇక్కడ క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీ ఏమవుతుంది? ఈ దెబ్బతింటే వాటి గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. నేను తొందరపడొద్దు. ఇవాళ దీని వరకు నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి ఒక వికృతమైన కీడని చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్నీ వదిలేసి, సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేశాడు. ఏమనుకుంటారో జనం ఏమనుకుంటారో లేదు. తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి అది మాట్లాడతాడు, ఒకసారి ఇది మాట్లాడతాడు, ఒకసారి దిష్టి అంటాడు, ఒకసారి అది అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనండి, గందరగోళం ఏమీ లేదు. ఆయన చెబుతాడు, ఈయన మాట్లాడతాడు. అందుకని నీకు నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. నీ బుర్ర స్విచ్ ఆఫ్ చేశావు. చంద్రబాబు బుర్ర స్విచ్ ఆన్ అయింది. చంద్రబాబు బుర్ర ప్రకారం నేను నడుస్తుంది. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. ఇట్లాంటి మాటలు మాట్లాడి అక్కడికి వెళ్ళి దిష్టి అంటావు. అరే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కాదు ఇన్మెచ్యూర్డు, అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ నేను ఉన్నానని చెప్తున్నాను. నువ్వు అంతకన్నా ఏమని చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడతావు, అది గందరగోళమైన పరిస్థితి తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే దానిలో ఏమీ పట్టుకోవాలా, ఇది ఒకటి పట్టుకుంటారు. దీనిలో అన్ని అడిగినాటికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ అంటే అడిగే సమాధానం. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక పంట సరిగ్గా పండిందా? పంటకు ఇన్సూరెన్స్ ఉన్నాయా? పండిన పంటకు అసలు నీ గిట్టుబాటు ధర ఉందా? ఎంత దుర్మార్గం. రైతుల దగ్గర నుంచి ప్యాడీ కొంటున్నారా?